ముంబై ఇండియన్స్ ఈసారి ఐపీఎల్లో ఫేవరెట్స్ జాబితాలోనే ఉంది. సీజన్ ఆరంభంలో తడబడినా ఆ తర్వాత డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. అన్స్టాపబుల్ అనిపించుకుంది. చివరిగా ఆడిన మ్యాచ్లో మాత్రం గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 4లోనే ఉంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్లు గెలిచింది. సాధించిన పాయింట్లు 14. ఇప్పుడు ప్లే ఆఫ్స్ చేరడంపైనే ముంబై ఇండియన్స్ ఫోకస్ చేసింది. లీగ్ దశలో ముంబై ఇండియన్స్ ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్కు డోకా ఉండదు. అయితే ఐపీఎల్ షెడ్యూల్ మారడంతో ముంబై ఇండియన్స్ ప్లాన్స్ మారిపోయాయి. నాకౌట్ దశలో కొందరు కీలక ప్లేయర్లు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ప్లే ఆఫ్స్కు విల్ జాక్స్, రియాన్ రికెల్టన్ ఉండట్లేదు. ఈ ఇద్దరి ప్లేస్లో ముందు జాగ్రత్తగా మరో 2 ఆటగాళ్లతో ముంబై ఇండియన్స్ డీల్ ఫిక్స్ చేసుకుంది. టెంపరరీ రీప్లేస్మెంట్స్గా జానీ బెయిర్స్టో, రిచర్డ్ గ్లీసన్ను తీసుకుంది. 2 డేంజరస్ ప్లేయర్లు వెళ్లిపోయినా సమస్య లేకుండా మరో 2ని తీసుకుంది. వైట్ బాల్ ఫార్మాట్లో జానీ బెయిర్స్టో బీభత్సమైన ఆటగాడు. కాకపోతే గత నవంబర్లో జరిగిన వేలంలో ఈ డేంజరస్ ప్లేయర్ను ఎవరూ కొనుగోలు చేయలేదు. 2024 జూన్ తర్వాత ఇంగ్లాండ్ తరపున జానీ బెయిర్స్టో ఏ ఫార్మాట్లోనూ బరిలో దిగలేదు. ఐపీఎల్లో గతంలో ఆడిన అనుభవం ఈ స్టార్ ప్లేయర్కు ఉంది. 5 సీజన్లలో జానీ బెయిర్స్టో బరిలో దిగాడు. 50 మ్యాచ్ల్లో ఆడాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 2019 నుంచి 2021 వరకు బరిలో దిగాడు. పంజాబ్ కింగ్స్కు 2022, 2024లో ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో మంచి రికార్డే ఉంది. 34.54 యావరేజ్తో పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 144.45. ఐపీఎల్లో 2 సెంచరీలు సాధించాడు. గత సీజన్లో ఈడెన్లో రికార్డ్ చేసింగ్లోనే 1 సెంచరీ కొట్టాడు. అవసరమైతే వికెట్ కీపర్గాను జానీ బెయిర్స్టో సేవలందించాడు. రిచర్డ్ గ్లీసన్ గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున 2 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. ప్రస్తుత సీజన్లో రికెల్టన్, విల్ జాక్స్ ఇద్దరు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. 12 మ్యాచ్లకు గాను 11 మ్యాచ్ల్లో విల్ జాక్స్ బరిలో దిగాడు. 195 రన్స్ సాధించాడు. 5 వికెట్లు తీశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున రికెల్టన్ సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. 12 ఇన్నింగ్స్ల్లో 336 పరుగులు కొట్టాడు. 30.54 స్ట్రైక్ రేట్ 153.42. అయితే రికెల్టన్, విల్ జాక్స్ వారి నేషనల్ డ్యూటీస్లో భాగంగా వెళ్లిపోయినా సమస్య లేకుండా ముంబై ప్లాన్ చేసుకుంది. మిగతా ప్లేయర్లు కూడా ఫామ్లో ఉండటం ముంబై ఇండియన్స్కు అడ్వాంటేజ్ కానుంది.